కాని సందీప్ కాల్ లిఫ్ట్ చేయడు. కాని సుధా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. తన కాల్ మాత్రం కలవదు. దీంతో సుధా చాలా ఏడుస్తుంది. ఆ రాత్రంతా సందీప్ కోసమే ఆలోచిస్తూ పడుకోలేదు కూడా. ఉదయాన్నే లేచి త్వరగా ఆఫీస్కి రెడీ అవుతుంది. ఎందుకంటే సందీప్ని కలవవచ్చు అని. సుధా ఆఫీస్కి వెళ్లేసరికి సందీప్ గీతకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. గీతతో చనువుగా మాట్లాడుతున్నాడు. అది చూసిన సుధా సహించలేకపోతుంది. ఇంకా అక్కడనుంచి తన క్యాబిన్కి వచ్చేస్తుంది. చాలా బాధపడుతుంది. ఎందుకు సందీప్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు? ఎంతో ఇష్టపడే ప్రేమించానని చెప్పాడు కదా అని బాధపడుతూ ఉంటుంది. ఆఫీస్లో ఉండలేక లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. సందీప్ సుధా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తను ఆఫీస్కి రాకపోవడంతో సందీప్ సుధా ఉండే ప్లేస్కి వెళ్తాడు. సుధా మాత్రం బాధపడుతూ ఉంటుంది. హాయ్ సుధా, ఏమైంది? ఆఫీస్కి రాలేదు. నీకోసం చాలా సేపటినుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. కాని నువ్వు రాలేదు, అందుకని నేనే వచ్చా. ఏమైంది డియర్, అలా ఉన్నావ్? ఆరోగ్యం ఏమైనా బాలేదా? హాస్పిటల్కి వెళ్దామా? నో సందీప్, నా హెల్త్ బానే ఉంది. మన మధ్య ఏమి జరగనట్టు అలా ఎలా మాట్లాడుతున్నావ్? ఏమైందో గుర్తులేదా? నిన్న నన్ను ఎంత బాధ పెట్టావో గుర్తులేదా? ఈవినింగ్ కూడా నేను నీకోసం వెయిట్ చేశాను. కాని నువ్వు వెళ్ళిపోయావు అని తెలిసింది. మార్నింగ్ నా డ్రెస్సింగ్ కోసం మాట్లాడావు. అయినా కూడా నేనే సారీ చెబుదామని కాల్ చేస్తుంటే నా కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. సార్కి అంత బిజీ ఏంటో మరి? సారీ డియర్, కొంచెం వర్క్ టెన్షన్లో ఉండి అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. మనకి ఆ యుఎస్ ప్రాజెక్ట్ ఉంది కదా, క్లయింట్స్తో కొంచెం క్లాసెస్ వచ్చాయి. బట్ నో, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. సరే సందీప్, ఇంకెప్పుడు అలా చేయవద్దు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంత ఏడ్చానో తెలుసా? నీకు నేను నచ్చలేదు అనుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం సందీప్. ఆ విషయం నాకు నిన్ననే తెలిసింది. నీకోసం ఎంతలా ఆరాటపడ్డానో. నేను ఎప్పుడూ నిన్ను వదలను సందీప్. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. ఇంకా ఆ రోజునుంచి వీరిద్దరూ మరలా కలిసి హ్యాపీగా ఉంటారు. ఇద్దరు కలిసి ఆఫీస్కి కూడా వెళ్తారు. ఒకరోజు ఆఫీస్లో టీం లంచ్ అరేంజ్ చేస్తాడు సందీప్. ఆఫీసు లంచ్కి టీం అంతా అటెండ్ అవుతారు. సందీప్, ఐ యామ్ వెరీ హ్యాపీ. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మనకి కొన్ని క్లాసెస్ వచ్చాయి, బట్ ఫైనల్లీ సక్సెస్ అయింది. ఈరోజు మీతో ఇలా టీం లంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా నీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. కంపెనీని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నావు. పెళ్లి భోజనాలు ఎప్పుడు పెడుతున్నా మరి? చక్కగా ఈ గీతాలాంటి అమ్మాయిని చేసుకో. నీ బిజినెస్ చాలా బాగుంటుంది. ఇద్దరూ ఎంతో హాయిగా ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. ఆ మాటలకు సందీప్కి చిరాకుగా అనిపిస్తుంది కాని క్లైమ్ కాబట్టి ఏమీ అనలేక మౌనంగా ఉంటాడు. ఈలోగా సుధా ఫుడ్ వడ్డించిపోయి సందీప్ చేతిమీద పడేస్తుంది. అసలే చిరాకుతో ఉన్న సందీప్కి ఆ కోపానికి పైన చూపించలేక సుధా పైన చూపిస్తాడు. సుధా, నీకు బుద్ధి ఉందా? ఏం చేస్తున్నావ్? నీకు అర్థం అవుతుందా? ఇది అఫీషియల్ మీటింగ్. వెయిటర్ ఉన్నారు కదా, తను వడ్డిస్తారు కదా. పర్సనల్ థింగ్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావ్? ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకో ఫస్ట్. పరిమితికి మించి మాట్లాడకు. ఇంత నా పల్లెటూరు నుంచి వచ్చావు కదా, తింగరి దానిలో ప్రవర్తిస్తున్నావు. క్లయింట్ మీద ఉన్న కోపం అంతా సుధా పైన చూపిస్తాడు. పాపం సుధా ఆ మాటలకు ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. సందీప్కి లోపల బాధగా ఉన్నా నేను సుధాకు తర్వాత చెప్తాను అనుకుంటాడు. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. లంచ్ అందరూ ఫినిష్ చేశాక ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. సుధా వెళ్ళిపోవడంతో సందీప్ తనకి కాల్ చేస్తాడు కాని సుధాకర్ లిఫ్ట్ చేయదు. అసలు నేనేమి చేశాను? సందీప్ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాడు? తనను ఎంత తిట్టినా నేను భరిస్తాను, అలా అని అందరి ముందు నన్ను అవమానిస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. నాకు ఈ పట్నానికి వచ్చాక బెస్ట్ ఫ్రెండ్ అయినా అన్ని తనే అనుకున్నాను కాని మాటిమాటికి తింగరి లేదంటే పల్లెటూరుదాన అని చెప్పినప్పుడు నా మనసు చాలా గాయపడుతుంది. అని సౌమ్య చాలా బాధపడుతుంది. రాత్రంతా కూడా నిద్రపోకుండా ఆలోచనతో ఉంటుంది. తినకుండా ఆలోచించడంతో సంధ్య హెల్త్ పాడవుతుంది. మరుసటి రోజు కూడా ఆఫీస్కి వెళ్ళదు. ఐ యామ్ సో సారీ సుధా. నువ్వంటే నాకు చాలా ఇష్టం.
నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను. కొన్ని కారణాల వల్ల నిన్ను తిడుతున్నాను. నీ తప్పు ఏమీ లేదు కాని నిన్ను నేనే బాధ పెడుతున్నాను. నన్ను చాలా చాలా భరించావు. నువ్వు ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు అవమానించాను. కాని నువ్వు పిచ్చి ప్రేమను చంపుకోలేదు. ఐ యామ్ సో లక్కీ సుధా టు హావ్ యూ ఇన్ మై లైఫ్. అని అనుకుంటాడు. సుధా దగ్గరికి చేరుకునే సరికి సుధా పడుకుని ఉంటుంది. చాలా నీరసంగా కనిపిస్తుంది. తనను అలా చూసేసరికి సందీప్ తట్టుకోలేకపోయాడు. ఏంటి నేను దగ్గరికి వెళ్ళి సుధా అని పిలిచాడు. సుధా మెల్లగా లేచి నిలిచింది. అంది సుధాతో ప్రేమగా ఈ విధంగా మాట్లాడుతాడు. ఏమైంది బుజ్జీ? ఒంట్లో బాలేదా? చాలా నీరసంగా ఉన్నావ్. ఏమైనా తిన్నావా లేదా? నేను అన్న మాటలకే కదా బాధపడుతున్నావు. ఓ సందీప్! నేను నీతో మాట్లాడను. నువ్వు నన్ను ఎందుకు ఊరికే కసురుకుంటున్నావ్? నీకు తెలుసా నాకు ఎంత ఏడుపు వస్తుందో? ఎంత బాధపడుతున్నానో? నాకు నీమీద కోపం రావట్లేదు కాని బాధనిపిస్తుంది. నా సందీపేనా ఈ విధంగా మాట్లాడుతున్నాడు? అందరి ముందు నన్ను అవమానిస్తున్నాడు అని చాలా బాధనిపిస్తుంది. అందరి ముందు తెలివితక్కువ దానా, తింగరి, పల్లెటూరి అమ్మాయి అంటూ అవమానిస్తున్నావు. నన్ను ఆ విధంగా చూసే కదా ప్రేమించావు. ఇప్పుడు ఎందుకు నేను నచ్చడం లేదు? నాకు నిజంగానే చాలా బాధనిపిస్తుంది. ఏడుపొస్తుంది. నిన్నే కదా నేను ప్రపంచం అని భావించాను. కాని ఎందుకిలా నన్ను బాధ పెడుతున్నావ్ సందీప్? సారీ బుజ్జీ. నేను నిన్ను అలా కసక్కోవడానికి రీసన్ ఏంటో తెలుసా? ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయింది కదా అమ్మాయి గీత. తనను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాని తను ఎప్పుడు పార్టీలకు తిరుగుతూ అన్నివేసి నాన్నకు బానిసైంది. నిన్న వచ్చారు కదా క్లయింట్, తను ఎవరో కాదు గీతా వల్ల డాడీనే. గీత ఫస్ట్ రోజు జాయిన్ అయ్యేటప్పుడు ఆఫీస్లో గీతను చాలా అందంగా ఉంది అని పొగిడారు. ఆఫీసులో ఉన్న వారంతా జిడ్డు మొహాలి కాని ఈ గీత మోడల్గా ఉంది అని మాట్లాడుకోవడం విన్నాను. వారంతా గీతపై రూపాన్ని మాత్రమే చూశారు, కాని తన గుణాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కసారిగా అందరూ తనని అలా అనేసరికి సుధా దేనిలో తక్కువ కాదు అన్న ఒక అభిప్రాయం ఏర్పడింది. అప్పుడే నువ్వు వచ్చావ్. ఎప్పుడు పల్లెటూరు అమ్మాయిల ఉంటావేంటి అని కొంచెం మంచిగా ఆఫీస్కి రావచ్చు కదా అని తిట్టాను. నేను తిట్టడానికి కారణం కూడా ఏంటో తెలుసా? ఆ క్లయింట్ ఎవరో కాదు గీత వాళ్ల డాడీనే. ఆయన ఒక్కసారిగా గీతని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది అనేసరికి నేను అది తీసుకోలేకపోయాను. ఆయన ఏమీ అనలేక ఆ కోపం నీపైన చూపించాను. నిన్న నువ్వు ఆఫీస్కి రాలేదు కదా? ఆఫీస్లో ఏమైందో తెలుసా? సందీప్ నువ్వు చాలా మారిపోయావు. అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకునేవాడివి కాని ఇప్పుడు నన్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నీకు తెలియదా సుధా నేను ఎందుకు ఇలా మారాను? పెళ్లి చేసుకోవాలని మాట వాస్తవం కాని నువ్వు ఎప్పుడూ ఆ విధంగా ప్రవర్తించలేదు. నన్ను పురుగును చూసినట్టు చూసేదానివి. ఇప్పుడు పార్టీలని ఫ్రెండ్స్తో తిరిగేదానివి. అబ్బాయిలతో కూడా మాట్లాడుతూ ఉండే దానివి. ఎవరికి కూడా ఇలాంటి భార్య ఉండాలి అనుకోరు. నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్న ప్రపోజల్ కూడా మీ డాడీ నాకు చెప్పారు. ఆఫీస్లో కూడా నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కాని మీ డాడీ బలవంతం వలన నేను ఏమీ చేయలేకపోయాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. దేవుడు తనని నాకోసమే పుట్టించారు అనిలా ఉంటుంది తను. అందంలోనూ గుణంలోనూ చాలా మంచిది. నాకోసం త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఇది సుధా జరిగింది. గీత ఆఫీస్ వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు. నన్ను క్షమించు సుధా, నేను చాలా బాధ పెట్టాను. ఎప్పుడూ అలా చేయను. నువ్వు నా ప్రాణం. ఇన్ని రోజులు నిన్ను ఎంత అవమానించినా ఎన్ని మాటలు అన్నా నువ్వు ఏమీ అనుకోలేదు. దూరం పెట్టలేదు. నీ పిచ్చి ప్రేమతో నాతోనే ఉన్నావు. ఐ యామ్ సో లక్కీ టు హేవ్ యూ. పెళ్లి చేసుకుందాం త్వరలోనే మీ నాన్నగారితో మాట్లాడుతాను. ఇదంతా నాకు తెలియదు సందీప్. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు సందీప్. నువ్వంటే నిజంగా నాకు చాలా ఇష్టం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. మీరు నా జీవితంలోకి రావడం నేను ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. ఐ లవ్ యు సందీప్. ఇంకా ఆ రోజునుంచి ఇద్దరూ సంతోషంగా ఉంటారు.
చూశారు కదా ఫ్రెండ్స్, ఒక రిలేషన్షిప్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ రెస్పెక్ట్ అనేది చాలా అవసరం. సందీప్ అంత ఆస్తి అంతస్తు ఉన్నప్పటికీ సుధాలో ఉన్న అందం కంటే గుణాన్ని చూసి ఇష్టపడ్డాడు. ముందే మోడ్రంగా ఉన్న అమ్మాయిలు ఉన్నప్పటికీ తన కన్నులు సుధాన్ని చూసేవి. ఏ అమ్మాయికైనా ఇంకేం కావాలి ఇంతకన్నా? తను సుధాని కసురుకున్నా కూడా తను వచ్చి రీజన్ చెప్పడం వలన బంధం పెరిగింది. మిస్ అండర్స్టాండింగ్ తగ్గింది. ఇప్పుడు ఉన్న రిలేషన్షిప్స్లో ఎక్కువగా మిస్ అండర్స్టాండింగ్ ఉన్నాయి. వాటన్నిటినీ వితిన్ టైంలో సాల్వ్ చేసుకుంటే ఏ బంధమైనా నిలబడుతుంది. స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మేనేజ్ స్టోరీస్.